మనం ఎక్కడైనా కూడా ప్రారంభం అనే దాన్ని మనం మర్చిపోకూడదు. ఎక్కడ ప్రారంభం అయ్యాయి ఏంటని. మీరు స్వతహాగా మీ కుటుంబ పరంగా మీరు మొదటి నుంచి పూజల్లోనూ వాటిల్లోనూ ఉన్న కుటుంబాలే మీకు అన్నీ. కానీ ఈ యోగ మార్గం అంటే భక్తి మార్గంలో ఉండొచ్చు, కానీ ఈ యోగ మార్గంలోకి రావాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది? దానికి ప్రేరణ ఎలా కలిగింది గురుగారు? మా పెద్దమ్మ గారు రావినూతల సత్యవతి గారు, ఆమె యోగిని. అంటే చిన్నప్పుడే బాల్య వివాహం అయి 8వ సంవత్సరంలో ఆమెకు తెలియదు. భర్త చనిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసింది. తర్వాత ఆమె టీచర్గా పనిచేసి స్వయం కృషితోటి ఆమె ఆ రోజుల్లో ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఈరోజు చాలా పెద్దది ఉండేది. కానీ ఆమె అటువంటి దాన ధర్మమే చేసి తన దగ్గర ఉన్నదంతా కూడా ఆమె యోగాభ్యాసంలో ఆమె యోగం చేసింది. అంటే ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆ ఉపాసన, ఆంజనేయ స్వామి ఉపాసన, అలా గురు దీక్ష తీసుకుంది ఆవిడ కూడా. ఆమె మొదటి గురు. తర్వాత హరిపురాల విశ్వం గారు 2000 సంవత్సరం నుంచి ఇంకా శ్రీ విద్యాపరమైన క్రియాయోగం. అంటే మీకు అప్పుడు మీ పెద్దమ్మ గారు అంటే వారి గురువుల గురించి కానీ వారి గురించి కానీ ఆ యోగ రహస్యాల గురించి ఏం చెప్పారండి? అంటే ఉపాసన ఎలా చేయాలన్నంతవరకు చెప్పింది. అంటే యోగంలో మాత్రం పూర్తిగా విశ్వం గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాతనే యోగంలో మనకి క్రియాయోగం గొప్పది. అందుకని ఆ యోగం తీసుకోవాలన్న ఉద్దేశంతో విశ్వం గారిని ఆశ్రయించడం జరిగింది. అంటే మా పెద్దమ్మ గారు అంటే మా కుటుంబ రీత్యా మా మేనమామ పీఠాధిపతి కాబట్టి, కృతాళం పీఠాధిపతి విమలానంద భారతి కాబట్టి వాళ్ళకి వంశపారంపర్యంగా వాళ్ళు ఉపాసనా మార్గంలో ఉన్నారు. అదే కొన్ని మామూలుగా ఎలా చేసుకోవాలి ఏంటనేసి కొంతవరకు ఆమె శిక్షణ ఇచ్చింది. తర్వాత విద్యా ప్రకారంగా యోగ ప్రకారంగా విశ్వం గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నుంచే ఇంకా అనేక మంది గురువులు కూడా ఆశ్రయించడం జరిగింది. అక్కడ మీరు నేర్చుకున్నటువంటి దాంట్లో అంటే మొదటిగా యోగ మార్గంలోకి వెళ్ళారు కదా, అంటే ఏ ఉద్దేశంతో వెళ్ళారు? అంటే యోగంలో ఈ కుండలిని యోగా ఉంటుంది, లేదంటే ఇదేదో క్రియాయోగంలో ఈ విధమైన శక్తులు వస్తాయని వెళ్ళారా, అలా ఏం తెచ్చుకుందాం వెళ్ళారు? అంటే ఈ జీవిత కాలంలో మన పూర్వజన్మ సుకృతానుసారంగానే జరుగుతుందండి. మనం అనుకుంటాం, కానీ నా అనుభవంతో పోయిన సంవత్సరం విశ్వపతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గత జన్మ ఏంటి అన్నది చాలా స్పష్టంగా ఆయన తెలియజేయడం జరిగింది. అందుకని ఈ అనుభవాలన్నీ చూసిన తర్వాత మనం అవసరం కోసమనో లేకపోతే మన ప్రేరణతో మనం వెళ్తున్నాం అనుకోవడం అనేది కాదు. మన వెనకనే ఒక శక్తి ఉంది, చాలా వరకు దాని ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఈ కలియుగ ప్రభావం వల్ల కానీ ఏదైనా మనంగా ఏదైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటే మాత్రం దాని నుంచి బయటపడడం చాలా కష్టం. కానీ ఏమాత్రం కొద్దిగా పెద్దల మీద గౌరవం, గురువు మీద గౌరవం ఉంటే మనకి మన డెస్టినేషన్ ఎలా ఉందో అలాగే జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఎందుకు వెళ్ళాలి, ఏం చేయాలి ఆయన దగ్గర అనేది కూడా నేనేం అనుకోలేదు. గురు పూర్ణిమ వచ్చింది, ఒక గురువు దగ్గరికి వెళ్ళడం మంచిది, గురువుని దర్శనం చేసుకోవడం మంచిది అంతవరకే అనుకున్నా. ఆ ఒక్కరోజు మామూలుగా పగలు గురు పూర్ణిమ కార్యక్రమానికి అటెండ్ అయినాం. కానీ అందులో చాలామందిని సాయంత్రం గురుపదేశం ఇస్తారు, ఈరోజు గ్రహణం రండి అని చెప్పారు. సరే మా పెదనాన్నగారు తీసుకెళ్ళారు. ఆ 3 గంటలు గ్రహణం సమయంలో గురువు సమక్షంలో కూర్చుంటే మొత్తం జీవితమే మారిపోయింది. అంటే కేవలం ఒక 3 గంటల సమయంలో ఆ గ్రహణంలో అలాంటి మార్పులు సంభవిస్తాయి. ప్రతి గ్రహణంలో కూడాను మనకు సంభవిస్తాయి. సంపూర్ణ గ్రహణంలో ఇంకా చాలా స్పష్టంగా మన జీవితం మారిపోతుంది. దీన్ని అనుభూతి చెందారు? నేను అనుభూతి చెందా. ఆయన తపస్సు దారపోసి ఆ రోజున అమ్మవారి దర్శన భాగ్యాన్ని కూడా కలిగించారు ఆయన. ఆ 3 గంటలు అయిపోయిన తర్వాత చూడండి అమ్మవారి దర్శనం ఈ రకంగా ఉంటుంది, మీరు గమనించండి అని చెప్పారు. అందులో గమనించిన వాళ్ళు మరి శ్రద్ధగా ఆయన చెప్పినట్టుగా చూస్తే మాత్రం మనకు ఆ అనుభవం కలిగింది. అందుకని మీ అందరికి కూడా, ప్రేక్షకులు కూడా చెప్పేది, నా ఈ జీవిత అనుభవంతో ఈ గ్రహణాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు ఏ సమస్యలున్నా, లేదు యోగం ధ్యానమే కావాలనుకున్నా చాలా స్పష్టంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. అవును. అంటే మీరు ఇప్పుడు అక్కడ హరిపుర విశ్వం గారి దగ్గర క్రియాయోగం మొదలుపెట్టారు.
అక్కడి నుంచి ఎన్నో రకాల విద్యల్ని యోగ విద్యలు నేర్చుకుంటూ వచ్చారు కదా. ఇలా ఏ విద్యలు మీకు అంటే దాని మీద తపన ఎట్ల మీద కలిగింది, దేనిలో మీకు పూర్తి ఆత్మసంతృప్తి కలిగింది? అంటే మనకి ఆ జీవితంలో ఆ రకంగా చాలా ముందుగానే 2000 సంవత్సరంలో అంటే ఇప్పటికి 25 సంవత్సరాల క్రితమే ఆత్మసాక్షాత్కారం ఒక 6 నెలల కాలం ఏ దృష్టి లేకుండా, అంటే ఏ సమస్య లేకుండా, కుటుంబ మనిషికి పాపం ప్రస్తుత వాతావరణంలో అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. నా అదృష్టానికి ఆ రోజున మా పెద్దమ్మ కూడా ఉంది కాబట్టి గురువుగా మనకు కావాల్సిన గైడ్లైన్స్ అన్నీ ఆవిడ ఇచ్చింది. అది సామాన్యంగా మనం ఎలా ఉండాలి ఏంటనేది. అందుకని నాకు అంతగా ఏమీ ఇబ్బందులు ఏం లేవు. కాబట్టి మనం ఆయన ఇచ్చిన యోగ ధ్యానాన్ని, క్రియాయోగాన్ని 6 నెలల పాటు చాలా సులభంగానే సాధన చేసుకోవడానికి వీలైంది, ఉదయం సాయంత్రం. కానీ ఆ గురుపదేశం అంటే గురువు ఏం చెప్పారో యథావిధిగా మనం పాటించాలి. నేను ఆ రహస్యాన్ని ఈ రోజు వరకు కూడా బహిర్గతం చేయలేదు. అంటే ఆ గురుపదేశం అప్పుడు ఇచ్చినటువంటి దీక్ష నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం తూచా తప్పకుండా పాటిస్తే మన జన్మ ధన్యం అవుతుంది. కానీ తర్వాత మన జీవితకాలంలో ప్రారంధానుసారంగా ఈ శారీరక ఇబ్బందుల కారణంగా ఈ అనేక మంది గురువుల దగ్గరికి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం అందుకని వచ్చింది. అంటే ఈ యోగ మార్గంలోకి రావడం వలన శారీరక ఇబ్బందులు అది యోగ మార్గంలో వచ్చినందుకు కాదు, వచ్చినందుకు మనకు కావాల్సిన ఫలితము లోపల మనకి ఏ ఆత్మానుభూతి కలగాలో ఆ ఆత్మ యొక్క అనుభవం కలుగుతుంది. అంటే కానీ దీనిలోకి రావడం వల్ల మీకు శారీరక ఇబ్బందులు రాలేదు. దీనివల్ల కాదు, మన ముందు నుంచి మనకు ఉన్నటువంటి అలవాట్లు కావచ్చు, లేకపోతే పొల్యూషన్ బాగా కూడా ఈ కాలంలో ఎందుకు వచ్చింది అని అంటే మనం తినేటువంటి పదార్థాల వల్ల, కాఫీ టీల వల్ల మెయిన్లీ. సామాన్యంగా చెప్పాలంటే కాఫీ టీల వల్ల కొన్ని పదార్థాలు మనం ఏది తినకూడదు, ఏ టైంకి తినకూడదో, ఎలా ఉండాలో అది ఈ కాలంలో మరి తల్లిదండ్రులు చెప్పడానికి ప్రయత్నం చేసినా మనం వింటలేదు. ఇక్కడి నుండి మళ్ళీ మీరు యోగి మోహన్ నెహ్రూ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు గురుగారు? అంటే గురువుగారు 11వ సంవత్సరంలో సిద్ధి పొందిన తర్వాత 2011లో ఆయన ఉన్నప్పుడే ఈ యోగి మోహన్ నెహ్రూ గారికి ఆయనకి మొదటి నుంచి సమకాలికులు వాళ్ళు. ఆయనకి సంబంధించిన యోగాభ్యాసానికి సంబంధించిన ఆయన రాసిన పుస్తకాలని, క్రియాయోగా పుస్తకాలని ఒక కవర్లో పెట్టి నాకు గతంలోనే ఇవ్వడం జరిగింది. సరే ఇవి గురుగారి దగ్గర పుస్తకాలే ఎక్కువ ఉన్నాయి కదా, సరే వీటిని భద్రపరిచి ఉంచుకుందామని ఆయన కూడా భద్రపరిచి ఇది ఉంచడా తర్వాత కాలంలో నీకు ఉపయోగపడతాయని అన్నారు. అదే పద్ధతిలో నేను కూడా దాన్ని అలాగే ఉంచాను. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి ఎందుకో అది తీసి చూశాను. చూస్తే దాంట్లో యోగి మోహన్ నెహ్రూ గారి అడ్రస్సు, ఫోన్ నంబరు, కేరళలో ఉన్నటువంటిది ఆయన ఆశ్రమం ఉంది, అన్ని వివరాలు ఉన్నాయి. అందుకని ఈయన కూడా మన మార్గంలోనే, బాబాజీ మార్గంలోనే గురువు కదా, మరి ఒక గురువు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో గురువుని మనం ఆశ్రయించడం గురువు చూపించిన మార్గమే కాబట్టి తప్పులేదు అన్న ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా మనిషి పరిపూర్ణమైపోయినాడు అనే మాట అనుకోకూడదు. జీవితాంతం సాధకుడిగా ఉంటే ఉత్తమోత్తమం, అహంకారం ఉండదు. మనకి ఎక్కడన్నా ఏమంటే ఇది అయిపోయింది కదా, మరి ఇన్ని రోజుల్లో చాలు కదా అంటే ఖచ్చితంగా అహంకారం వచ్చేస్తుంది. అనంతమైన జ్ఞానం, జ్ఞానం అనంతం. భగవంతుడు అంటే జ్ఞానం, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అందుకని ఆ జ్ఞానాన్ని ఏ పెద్దలైనా ఎవరు మహానుభావుల ద్వారా మనకి ఎంతవరకు ప్రాప్తించబడుతుందో అంతవరకు తీసుకోవడంలో తప్పులేదు. ఆ రీత్యా ఆయన్ని గురువుగారిని ఆశ్రయించడం జరిగింది.